హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో అయితే మనం కంప్లీట్గా వోల్టేజ్ రెగ్యులేటర్స్ గురించి అయితే చూడబోతున్నాం అనమాట. అంటే డీటెయిలింగ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ కనెక్షన్స్ ఎలా ఇవ్వాలి, అండ్ పొటెన్షియల్ మీటర్స్ ఏ విధంగా తిప్పితే వోల్టేజ్ అడ్జస్ట్ అవుతుంది, అండ్ బిగినర్స్కి కంప్లీట్గా ఐడియా లేని వాళ్ళకైతే ఇది చాలా యూజ్ అవుతుంది అనమాట. అంటే మనం చేసే డిఐవై ప్రాజెక్ట్స్లో ఈ వోల్టేజ్ రెగ్యులేటర్స్ అని కీ రోల్ అయితే ప్లే చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనం పవర్ సప్లై తయారు చేస్తున్నాం అనుకోండి, దానికి కూలింగ్ ఫ్యాన్ అలాంటి యాడ్ చేయాలనుకున్నప్పుడు మనం ఇన్పుట్లో ఇచ్చే పవర్ సప్లై ఆ వోల్టేజ్ 12 వోల్ట్ అండ్ మనం యూస్ చేసే ఫ్యాన్ది 12 వోల్ట్ అయినప్పుడు ఏం ప్రాబ్లం లేదు. బట్ నేనైతే ఎలా అంటే లైక్ 30 వోల్ట్స్ దాకా అయితే ఇన్పుట్ ఇస్తున్నాను అనమాట. నేను ఎస్ఎంపిఎస్ యూస్ చేసే ఎస్ఎంపిఎస్ మనకి 30 వోల్ట్స్ దాకా అయితే పవర్ ఇస్తుంది అనమాట. అలాంటప్పుడు మనం డైరెక్ట్గా మనం ఫ్యాన్ కనెక్ట్ చేసామంటే ఫ్యాన్ అనేది పాడైపోద్ది. అలాంటప్పుడు మాక్సిమం ఏం చేస్తుంటారంటే 12 వాట్ అడాప్టర్స్ యూస్ చేయడం, డైరెక్ట్గా పవర్ అందులో నుంచి 12 వాట్ తీసుకోవడం, ఆ విధంగా అయితే చేస్తుంటాం అనమాట. బట్ ఈ వోల్టేజ్ రెగ్యులేటర్స్ అలాంటివన్నీ ఆ 12 వోల్ట్ అడాప్టర్స్తో అలాంటి ఏం పని లేకుండా మనం డైరెక్ట్గా 7812 కానీ అలాంటి రెగ్యులేటర్స్ యూస్ చేసామంటే మనకి కంటిన్యూస్గా 12 వోల్ట్స్ అయితే అవుట్పుట్ వస్తుంది అనమాట. మనకి ఇన్పుట్లో 32 వోల్ట్స్ ఇచ్చినా సరే మనకి కంటిన్యూస్గా సేఫ్గా 12 వోల్ట్స్ అయితే ఇస్తుంది. మనం ఫ్యాన్ అలాంటివి ప్రాపర్గా అయితే రన్ అవుతాయి. జస్ట్ అలాంటి వాటిలోనే కాదు, మనకి వోల్టేజ్ ఎందులో అయినా లైక్ కంటిన్యూస్గా 5 వోల్ట్ కావాలి, లేకుంటే 12 వోల్ట్ కావాలి, లేకుంటే మనకి రిక్వైర్డ్ వోల్టేజ్లో కావాలనుకున్నప్పుడు మనకి వోల్టేజ్ రెగ్యులేటర్స్ అయితే డెఫినెట్లీ కావాలి. సో ఈ వీడియోలో అయితే కంప్లీట్గా వాటి గురించి అయితే నేర్చుకోబోతున్నాం అనమాట. కనెక్షన్స్ ఎలా ఇవ్వాలి, అండ్ ఆ 7812 కానీ 7805 వోల్టేజ్కి 3 పిన్స్ ఉంటాయి కదా, వాటికి కనెక్షన్స్ ఏళ్ళకి ఏ కనెక్షన్ ఎలా ఇవ్వాలి అని నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట ఈ వీడియోలో. సో మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. చూస్తున్నారు కదా, ఇవే అనమాట మ్యాక్సిమం మనం యూస్ చేసే ఈ వోల్టేజ్ రెగ్యులేటర్స్ అయితే. నేను ఇప్పటిదాకా చేసిన ప్రాజెక్ట్స్లో ప్రతి ప్రాజెక్ట్స్లో మ్యాక్సిమం యూస్ చేసేది ఇవే అనమాట. మనకి ఇవే మ్యాక్సిమం సరిపోతాయి. సో వీటిని అయితే మనం 1 by 1 అయితే చూద్దాం. వీటి కనెక్షన్ ఎలా ఇవ్వాలి అండ్ ఇవి ఎలా వర్క్ అవుతాయి అని డీటెయిల్గా అయితే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ అయితే ఈ స్టెప్అప్ మాడ్యూల్ గురించి అయితే చూద్దాం. ఇక్కడ చూడొచ్చు, ఇదనమాట మోడల్ నెంబర్ అయితే. మనకి ఈ స్టెప్అప్ మాడ్యూల్లో కొంచెం తక్కువ రేంజ్ ఉండేది కూడా ఉంటుంది అనమాట, లైక్ 1 amp కూడా ఉంటుంది. బట్ ఇది మనకి 4 amp దాకా సపోర్ట్ చేస్తుంది అనమాట. మీకు ఈజీగా ఇక్కడ ఇన్ అండ్ అవుట్పుట్ అయితే కనిపిస్తుంది చూసారా. ఆ విధంగా మనకి ఇన్పుట్ దగ్గర అయితే బ్యాటరీ అయితే కనెక్ట్ చేయాలి. దానికోసం నేను ఒక 3.7 వోల్ట్ బ్యాటరీ అయితే తీసుకున్నాను. మీరు వచ్చి నేను ఇన్పుట్లో అయితే బ్యాటరీ అయితే కనెక్ట్ చేస్తున్నాను, అండ్ అవుట్పుట్ సైడ్ అయితే ఒక వోల్ట్ మీటర్ అయితే కనెక్ట్ చేస్తున్నాను. సో దట్ మనకి అవుట్పుట్ సైడ్ ఎంత వోల్టేజ్ చేస్తుందో క్లారిటీగా అయితే చూసుకోవడానికి యూజ్ అవుద్ది. మీరు వచ్చి బ్యాటరీ వోల్టేజ్ అయితే ఒకసారి చెక్ చేస్తున్నాను. మనకి బ్యాటరీ వోల్టేజ్ అరౌండ్ 4.1 వోల్ట్ అయితే ఉందన్నమాట. అండ్ మనకి అవుట్పుట్ వోల్టేజ్ చూడవచ్చు 18.2 వోల్ట్స్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ మీకు ఒక ఐసీ కనిపిస్తుంది చూసారు, ఇదే అనమాట మెయిన్ కంట్రోలర్ అనమాట. దీనికి ఈ స్టెప్అప్ బూస్టర్కి ఇదే మేనేజ్ చేస్తుంది అనమాట మొత్తం వోల్టేజ్ అవంతా. అండ్ మనకి ఇక్కడ చిన్న ఇండక్టర్ అయితే కనిపిస్తుంది చూడవచ్చు, ఇది మనకి స్టెప్అప్ అయితే చేస్తుంది. అండ్ ఆ బ్లూ కలర్లో ఉంది చూసారు, అది మనకి పొటెన్షియల్ మీటర్ అనమాట. అంటే మనం వోల్టేజ్ అడ్జస్ట్ చేసుకోవడానికి అది యూజ్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకి ఒక స్క్రూ లాగా కనిపిస్తుంది చూసారా, దీని కానీ రొటేట్ చేస్తారంటే మనకి వోల్టేజ్ అనేది అడ్జస్ట్ అవుతుంది. మీరు చూడొచ్చు రైట్ సైడ్ క్లాక్ వైజ్గా తిప్పితే మనకి వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ అవుద్ది, అండ్ యాంటీ క్లాక్ వైజ్గా తిప్పారంటే మనకి వోల్టేజ్ అనేది డిక్రీజ్ అవుతుంది అనమాట. సో దట్ మనకి ఇన్పుట్లో ఇచ్చే వోల్టేజ్ ఫర్ ఎగ్జాంపుల్ 3.7 వోల్ట్స్ ఇస్తున్నాం కదా, దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ 12 వోల్ట్ అలా ఎల్ఈడీస్ అలాంటివి ఏమన్నా వెలిగించాలనుకున్నప్పుడు మనం 12 వోల్ట్స్కి అయితే స్టెప్అప్ చేయొచ్చు అనమాట. కాకపోతే మీరు ఈ స్టెప్అప్ మాడ్యూల్స్ యూస్ చేస్తున్నప్పుడు మెయిన్గా ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఆ 3.7 వోల్ట్ కనెక్ట్ చేసి లైక్ ఒక 12 వోల్ట్ స్టెప్అప్ చేసుకొని కంటిన్యూస్గా యూస్ చేస్తుంటే మనకి మంచి బ్యాటరీ బ్యాకప్ వస్తుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దండి. ప్రతిదానికి ఒక కన్వర్షన్ రేట్ అనేది ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ 3.7 వోల్ట్కి ఈ కన్వర్షన్ రేట్ లైక్ 94% అలా అయితే ఉంటుంది. మనకి కంప్లీట్గా 100% అంటే అక్యురేట్గా ఉండదు అనమాట. అంటే 12 వోల్ట్ మనం స్టెప్అప్ చేస్తూ ఉంటే ఆ 12 వోల్ట్ మనకి బ్యాటరీ ఎక్కువ డ్రాప్ అయితే ఉంటుంది అనమాట. అండ్ అలాగే వోల్టేజ్లో కూడా డ్రాప్ ఉంటుంది. సో అంత ప్రాపర్ 12 వోల్ట్ అయితే కాదు ఇది. బట్ లైట్స్ అలాంటివి వెలిగించుకోవడానికి అయితే ప్రాపర్గా అయితే ఉంటుంది అనమాట ఇలాంటివన్నీ. అండ్ సేమ్ అలానే స్టెప్ డౌన్ మాడ్యూల్ కూడా అంతే అనమాట. ఇప్పుడు స్టెప్అప్ మాడ్యూల్స్ కనెక్షన్స్ ఎలా ఇచ్చామో సేమ్ స్టెప్ డౌన్ మాడ్యూల్ కూడా అలానే వర్క్ అవుతుంది. అండ్ మీకు హయ్యర్ కెపాసిటీ కావాలనుకుంటే మనకి అది కూడా ఉంటాయి. లైక్ 15 amp దాకా సపోర్ట్ చేసే స్టెప్అప్ మాడ్యూల్స్ కూడా చాలా ఉన్నాయి అనమాట. నేను కూడా ఒక స్టెప్అప్ మాడ్యూల్ అయితే కొన్నాను 15 amp దాకా సపోర్ట్ చేసేవి. ఇది మనకి కంటిన్యూస్గా వోల్టేజ్ అండ్ కంటిన్యూస్గా యాంప్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకి 24 వోల్ట్ బ్యాటరీస్ కానీ అండ్ అలాగే 48 వోల్ట్ బ్యాటరీస్ కానీ ఇలాంటివి ఛార్జ్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది అనమాట. ఇవి నేను ఒక స్టెప్అప్ పవర్ సప్లై అయితే తయారు చేశాను కదా, అందులో అయితే యూజ్ చేశాను అనమాట ఈ మాడ్యూల్ని. చాలా బాగా వర్క్ అవుతుంది. సో ఆ మాడ్యూల్ కూడా దీని కిందకే వస్తుంది అనమాట. బట్ అది మనం అంత రెగ్యులర్గా అయితే యూజ్ చేయము. బట్ మనకి ఎక్కువ పవర్ కావాలనుకుంటే మాత్రం మీరు కొంచెం ఎక్కువ పవర్ఫుల్ స్టెప్అప్ మాడ్యూల్స్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడైతే ఈ మాడ్యూల్ గురించి చూద్దాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ మాడ్యూల్ అనమాట.
మనకి ఎట్ ఎ టైం ఇందులోంచి మనకి మొబైల్ ఛార్జ్ చేసుకోవచ్చు అండ్ అలాగే మనకి స్టెప్ అప్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకు ఒక ఇండక్టర్ కనిపిస్తుంది చూడొచ్చు. ఈ ఇండక్టర్ ద్వారా అయితే మనకి స్టెప్ అప్ చేసి అయితే మనకి అవుట్పుట్ అయితే ఇస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మనకి ఛార్జింగ్ ఐసీ ఉంది చూడొచ్చు అండ్ వోల్టేజ్ ప్రొటెక్షన్ ఐసీ ఇక్కడ ఉందన్నమాట. అండ్ కపుల్ ఆఫ్ కెపాసిటర్స్ అవన్నీ ఉన్నాయి. మనకి ఇక్కడ చిన్న స్క్రూ బిట్ లాగా కనిపిస్తుంది చూసారు, ఇది పొటెన్షియోమీటర్స్ అనమాట. ఈ పొటెన్షియోమీటర్ని అయితే మనం రొటేట్ చేసి మన వోల్టేజ్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇన్పుట్లో ఇచ్చే వోల్టేజ్కి. అండ్ స్టెప్ అప్ చేసి అయితే మనం అవుట్పుట్ వోల్టేజ్ అయితే తీసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుందో నేను చూపిస్తాను. ఇక్కడ మనకి బ్యాటరీ మైనస్ అండ్ బ్యాటరీ ప్లస్ అని చూసారు. ఇక్కడైతే మనం బ్యాటరీ అయితే కనెక్ట్ చేయాలన్నమాట. బ్యాటరీ మైనస్ అండ్ బ్యాటరీ నెగిటివ్ టర్మినల్స్ అయితే ఇక్కడ కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి అవుట్పుట్ టర్మినల్స్ అయితే ఉన్నాయి. మనకి ఇన్పుట్ టర్మినల్స్ డైరెక్ట్గా మనకి మైక్రో యూఎస్బీ పోర్ట్ అయినా కనెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే ఎక్స్టర్నల్గా ఏదైనా కనెక్టర్స్ యాడ్ చేసుకోవాలన్నా మనం ఇక్కడ ఇన్పుట్ దగ్గర అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. చూడొచ్చు ఇన్పుట్లో అయితే నేను బ్యాటరీ యొక్క పాజిటివ్ అండ్ నెగిటివ్ టర్మినల్స్ రెండు అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. అండ్ అవుట్పుట్కి అయితే నేను వోల్ట్ మీటర్ అయితే యాడ్ చేస్తాను, సో దట్ మనం వోల్టేజ్ అనేది ఈజీగా చూసుకోవచ్చు అనమాట, మనకి ఎంత వోల్ట్స్ వస్తుందో. చూడొచ్చు వన్స్ కనెక్ట్ చేయగానే మనకి ఇక్కడ చూడొచ్చు మనకి స్టెప్ అప్ చేసి అయితే 5.16 వోల్ట్స్ అయితే చూస్తుంది. మనం ఇందాక మల్టీమీటర్లు అయితే చెక్ చేసాం కదా, బ్యాటరీ వోల్టేజ్ అరౌండ్ 4.01 సంథింగ్ ఎంత ఉన్నిందనమాట. బట్ మనకి స్టెప్ అప్ చేసి చూడొచ్చు మనకి వోల్టేజ్ ఎంత వస్తుందో 5.16 అయితే అవుట్పుట్ అయితే వస్తుందన్నమాట. మనకి ఇక్కడ కనిపిస్తుంది చూసారా, చిన్న స్క్రూ లాగా కనిపిస్తుంది చూసారా, ఇదనమాట పొటెన్షియోమీటర్ అయితే. మనం దీన్ని అయితే రొటేట్ చేసి అయితే మనం ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు వోల్టేజ్ని. నేనైతే ఇప్పుడు రొటేట్ చేస్తాను చూడండి. చూడొచ్చు నేను లెఫ్ట్ సైడ్ రొటేట్ చేస్తుంటే మనకి వోల్టేజ్ అనేది డిక్రీజ్ అవుతుంది అనమాట. అవతల సైడ్కి రొటేట్ చేస్తుంటే మనకి వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది చూడొచ్చు మీరు. చూడొచ్చు అరౌండ్ 31 వోల్ట్ దాకా అయితే వెళ్తుంది అనమాట. 31 వోల్ట్స్ దాకా అయితే వెళ్తుంది అనమాట ఇది మ్యాక్స్ మనకి. సో చూసారు, ఈ విధంగా అయితే మనం స్టెప్ అప్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం చిన్న చిన్న బ్లూటూత్ స్పీకర్స్ అలాంటివి చేస్తున్నప్పుడు బ్లూటూత్ మాడ్యూల్స్ మనకి రెగ్యులర్గా 5 వోల్ట్స్ వస్తుంటాయి కదా, అవి 3.7 వోల్ట్ బ్యాటరీ కనెక్ట్ చేస్తే అంత ప్రాపర్గా అయితే వర్క్ అవ్వవు అనమాట. చూడొచ్చు ఈ విధంగా ఎగ్జాక్ట్గా మనం ఒక 5 వోల్ట్స్ అయితే సెటప్ చేసుకొని వాటికైతే యూస్ చేసుకోవచ్చు అనమాట. అప్పుడు ప్రాపర్గా వర్క్ అవుతాయి అవి. డైరెక్ట్గా 3.7 వోల్ట్ బ్యాటరీ అయితే కనెక్ట్ చేసుకొని మనం స్టెప్ అప్ అయితే చేసుకోవచ్చు అనమాట ఈజీగా. అండ్ అలాగే ఇందులోంచి ఛార్జ్ కూడా చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఛార్జ్ చేసి అవన్నీ ఉన్నాయి కాబట్టి మనం డైరెక్ట్గా ఛార్జ్ కూడా చేసుకోవచ్చు అనమాట. మనకి ఎక్స్టర్నల్గా ఛార్జ్ చేయడానికి వేరే డివైస్ ఏమీ అవసరం లేదు. కాకపోతే ఇందులో లిమిటేషన్ ఏంటంటే మనకి మ్యాక్సిమం 1 యాంప్ మాత్రమే అవుట్పుట్ కరెంట్ అయితే ఇవ్వగలుగుతుంది. కాకపోతే ఇది మనకి 4 యాంప్ దాకా అయితే అవుట్పుట్ ఇవ్వగలుగుతుంది అనమాట. అది ఈ రెండింటికి డిఫరెన్స్. కాకపోతే ఇందులో మనకి రీఛార్జ్ చేసుకునేదానికి ఆప్షన్ అయితే ఉండదు. ఇందులో మనం డైరెక్ట్గా రీఛార్జ్ కూడా చేసుకోవచ్చు అనమాట బ్యాటరీస్ని. 12 వోల్ట్ ఎల్ఈడీస్ అలాంటివి పవర్ చేయాలనుకున్నప్పుడు మనం ఈ విధంగా 4.7 వోల్ట్స్ 4.2 వోల్ట్స్ ఇచ్చి మనం డైరెక్ట్గా 12 వోల్ట్కి అయితే అప్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు అనమాట. అది మ్యాక్స్ 1 యాంప్ బిలో రేంజ్లో యూస్ చేసి ఎల్ఈడీస్ అయితే మనం యూస్ చేసుకోవచ్చు అనమాట, ఈ టైప్ ఆఫ్ మాడ్యూల్స్ అయితే యూస్ చేసుకొని. అండ్ ఇంకా ఫైనలీ ఇవి ఉన్నాయి కదా, ఇవి వోల్టేజ్ రెగ్యులేటర్స్ అనమాట. ఇవి మనం ఎంత వోల్టేజ్ ఇచ్చినా, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ అరౌండ్ ఒక 30 వోల్ట్స్ ఇచ్చినా సరే కంటిన్యూస్గా మనకి 5 or 12 వోల్ట్స్ అయితే వస్తుంది అనమాట. ఇందులో ఉన్న నెంబర్స్ బట్టి, దీని కెపాసిటీ బట్టి. ఇక్కడ చూడొచ్చు ఇది LM7812 కదా, ఇది మనకి కంటిన్యూస్గా 12 వోల్ట్స్ అయితే అవుట్పుట్ ఇస్తుంది అనమాట. మనం ఇన్పుట్లో అరౌండ్ 30 వోల్ట్స్ ఇచ్చినా సరే మనకి ఓన్లీ 12 వోల్ట్ మాత్రం కంటిన్యూస్గా అవుట్పుట్ అయితే ఇవ్వగలుగుతుంది అనమాట. అండ్ ఇది 7805 కాబట్టి మనకి 5 వోల్ట్స్ అయితే అవుట్పుట్ ఇవ్వగలుగుతుంది. సేమ్ ఇలానే 7809 కూడా ఉంటుంది అనమాట, మనకి కంటిన్యూస్గా 9 వోల్ట్స్ అయితే అవుట్పుట్ ఇస్తుంది అనమాట అది. సో ఆ విధంగా అయితే ఉంటుంది. ఇప్పుడు దీనికి కనెక్షన్ అని అవ్వాలో చూపిస్తాను నేను. మీరు సరిగ్గా గమనిస్తే ఈ వోల్టేజ్ రెగ్యులేటర్లో మనకి 3 పిన్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు. 3 పిన్స్లో మనకి ఫస్ట్ మనకి టెక్స్ట్ కనిపించే విధంగా ఈ విధంగా టాప్లో పెట్టుకుంటే మనకి ఫస్ట్ పిన్ ఉంది చూసారా, ఇదైతే మనకి ఇన్పుట్ ఇవ్వాలన్నమాట ఇక్కడ. అండ్ సెకండ్ పిన్ వచ్చి గ్రౌండ్ అనమాట. అండ్ థర్డ్ పిన్ వచ్చి అవుట్పుట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఇన్పుట్లో మనం మ్యాక్స్ అంటే మినిమం 6 వోల్ట్స్ నుంచి అప్ టు 32 వోల్ట్స్ మ్యాక్స్ అయితే ఇవ్వచ్చు అనమాట. ఎందుకంటే మనం 6 వోల్ట్స్ ఇస్తే మనకి స్టెప్ డౌన్ చేసి అయితే 5 వోల్ట్ ఇవ్వడానికి, కాబట్టి మనం 5 వోల్ట్ కంటే తక్కువ ఇచ్చామంటే మనకి 5 వోల్ట్ అయితే కంటిన్యూస్గా అవుట్పుట్ అయితే రాదు. కాబట్టి మినిమంలో మనం మినిమం 6 వోల్ట్స్ అయితే ఇవ్వాలన్నమాట. 6 వోల్ట్స్ టు మ్యాక్సిమం 32 వోల్ట్స్ దాకా అయితే ఇవ్వచ్చు దీనికి ఇన్పుట్లో. మనకి అవుట్పుట్ అయితే కంటిన్యూస్గా 5 వోల్ట్ అనేది అవుట్పుట్ అయితే వస్తుంది అనమాట కంటిన్యూస్గా. అండ్ గ్రౌండ్ వచ్చి సేమ్ అనమాట, అంటే 5 వోల్ట్ అవుట్పుట్ తీసుకోవడానికి అండ్ 12 వోల్ట్ ఇన్పుట్ ఇవ్వడానికి గ్రౌండ్ అయితే సేమ్ పిన్ అవుతుంది. ఇది ఓన్లీ 7812 పిన్ మాత్రం ఈ విధంగా కాదు, ఈవెన్ 7805 అయినా లేకుంటే 7809 అయినా ఈ త్రీ రెగ్యులేటర్స్కి సేమ్ ఇలానే వర్క్ అవుతుంది అనమాట. సేమ్ ఇలానే 3 పిన్స్ ఉంటాయి కదా, ఆ 3 పిన్స్కి ఫస్ట్ వచ్చి ఇన్పుట్ అండ్ సెకండ్ పిన్ వచ్చి గ్రౌండ్ పిన్ అండ్ ఫైనల్ పిన్ వచ్చి అవుట్పుట్ పిన్ అనమాట. సేమ్ మూడిటికి ఇలానే వర్క్ అవుతుంది. చూడొచ్చు ఈ విధంగా అయితే కనెక్ట్ చేసుకున్నాను. ఇది మనకి అవుట్పుట్ పిన్స్ అయితే అవుతాయి. నేను వోల్ట్ మీటర్ అయితే యాడ్ చేసుకున్నాను, సో దట్ మనం వోల్టేజ్ చూసుకోవడానికి అయితే వోల్ట్ మీటర్ యాడ్ చేసుకున్నాను అనమాట. మనకి ఏదైనా లోడ్ ఇవ్వాల్సి ఉంటే డైరెక్ట్గా ఈ 2 పిన్స్ అయితే లోడ్ ఇవ్వచ్చు. ఇప్పుడైతే మనం పవర్ సప్లై అయితే కనెక్ట్ చేసి ఇందులోంచి వోల్టేజ్ అయితే టెస్ట్ చేద్దాం, కంటిన్యూస్గా మనకి 12 వోల్ట్ వస్తుందో లేదో. చూడొచ్చు నేను పవర్ సప్లై అయితే తీసుకొచ్చాను అనమాట. ఇందులో ఆల్రెడీ వోల్టేజ్ చూడొచ్చు మనకి 13 వోల్ట్స్ దగ్గర అయితే ఉంది. ఇప్పుడైతే కనెక్ట్ చేద్దాము. చూడొచ్చు నేనైతే కనెక్ట్ చేస్తున్నాను అనమాట.
డైరెక్ట్గా మనకి 7812 రెగ్యులేటర్ ఉంది కదా, దానికైతే ఫస్ట్ పిన్ వచ్చి పాజిటివ్. సో ఫస్ట్ పిన్ పాజిటివ్ అయితే కనెక్ట్ చేస్తున్నాను అనమాట. అండ్ మిడిల్ పిన్ వచ్చి గ్రౌండ్ కాబట్టి సేమ్ గ్రౌండ్కి అయితే డైరెక్ట్ కనెక్ట్ చేసుకుంటున్నాను. వన్స్ కనెక్ట్ చేయగానే మనకి చూడొచ్చు ఇక్కడ 11 వోల్ట్స్, ఎగ్జాక్ట్లీ 12 వోల్ట్స్ అయితే వస్తుంది చూడొచ్చు. 11.9 అయితే వస్తుంది అనమాట. మనకి ఇన్పుట్ వోల్టేజ్ మీరు చెక్ చేయొచ్చు, ఇక్కడ నుంచి 13.4 వోల్ట్స్ అయితే వస్తుంది. అండ్ ఇప్పుడు నేను వోల్టేజ్ అయితే కొంచెం ఇంక్రీజ్ చేస్తాను చూడండి. చూడవచ్చు నేను వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ చేస్తూనే ఉన్నాను. లైక్ ఇప్పుడు 16 వోల్ట్స్ దగ్గర అయితే ఉందన్నమాట అరౌండ్. అండ్ అయినా మనకి అవుట్పుట్ చూడొచ్చు, మనకి కంటిన్యూస్గా 12 వోల్ట్స్ అయితే వస్తుంది. అండ్ వోల్టేజ్ అనేది ఇంకా ఇంక్రీజ్ చేస్తున్నాను నేను. చూడవచ్చు 20 వోల్ట్స్ దగ్గర ఉన్నాం అనమాట అరౌండ్. అయినా మనకి అవుట్పుట్లో మనకి 12 వోల్ట్స్ మాత్రమే వస్తుంది. చూడవచ్చు 21 వోల్ట్స్కి పెంచాను, 22, 23. అండ్ రెగ్యులేటర్ అయితే మనకి అంత హీట్ అవ్వట్లేదు అనమాట, ఎందుకంటే మనం ఎప్పుడు ఎక్కువ లోడ్ అయితే తీసుకోవట్లేదు కదా, కాబట్టి మన రెగ్యులేటర్ అయితే ఎక్కువ హీట్ అవ్వట్లేదు. మనం కానీ లోడ్ కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నామంటే మనకి హీట్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. సో దట్ మనకి హీట్ సింక్ యాడ్ చేసుకోవడం, ఆ విధంగా వేరే ఆప్షన్స్ అయితే వెతుక్కోవాలన్నమాట మనం లోడ్ కొంచెం ఎక్కువ ఇచ్చే పని అయితే. చూడొచ్చు మ్యాక్సిమం నేను 29 వోల్ట్స్ దగ్గరికి అయితే వెళ్ళాను అనమాట. నా పవర్ సప్లై అయితే ఇంతే అవుట్పుట్ ఇవ్వగలుగుతుంది. అయినా మనకి ఇక్కడ వోల్టేజ్ లేదా ఏమాత్రం డిఫరెన్స్ లేదు. చూడొచ్చు 12 వోల్ట్స్ కంటిన్యూస్గా అయితే వస్తుంది అనమాట. అండ్ మనం ఇందులోంచి ఎక్స్ట్రా లోడ్ యాడ్ చేస్తున్నప్పుడు ఏమైందంటే మనకి డిఫరెన్స్ అయితే వచ్చుద్ది. అంటే మనం నోటీస్ చేసే అంత విధంగా అయితే ఏమాత్రం హీట్ అవ్వట్లేదు ఈ వోల్టేజ్ రెగ్యులేటర్ అయితే, ఎందుకంటే మనం లోడ్ అయితే ఎక్కువ తీసుకోవట్లేదు కదా. మనం లోడ్ తీసుకునే పని అయితే మనకి ఇది కొంచెం హీట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అప్పుడు మనం హీట్ సింక్ అలాంటివి అయితే యాడ్ చేసుకొని కూల్ చేయాల్సి ఉంటుంది. సో మీరు మ్యాక్సిమం 32 వోల్ట్ దాకా అయితే ఇన్పుట్ ఇవ్వవచ్చు అనమాట వీటికి. అండ్ ఇప్పుడు మనం బిలో 12 వోల్ట్స్ ఇచ్చామంటే ఏమవుద్దో చూపిస్తాను చూడండి. నేను ఇప్పుడు వోల్టేజ్ అయితే తగ్గిస్తున్నాను. చూడొచ్చు ఇప్పుడు 13 వోల్ట్స్ అలా వచ్చింది కదా. ఇప్పుడు బిలో 12 వోల్ట్స్ ఇస్తున్నప్పుడు మనకి ఇక్కడ వోల్టేజ్ రెగ్యులేటర్లో కూడా మనకి తగ్గిపోతుంది చూడొచ్చు. మనకి వోల్టేజ్ అనేది డ్రాప్ అవుతుంది అనమాట. ఇక్కడ కూడా మనకి 12 వోల్ట్స్ కంటిన్యూస్గా అవుట్పుట్ రావాలనుకుంటే మనకి 12 వోల్ట్ కంటే పైన మనం దానికి సప్లై అయితే ఇవ్వాలన్నమాట. అంతకంటే తక్కువ ఇచ్చామంటే మనకి అది ఇవ్వలేదు మనకి 12 వోల్ట్ అవుట్పుట్. మనకి మినిమం 12 వోల్ట్ అవుట్పుట్ కావాలనుకుంటే మనం డెఫినెట్లీ మనం ఇన్పుట్లో ఇచ్చే వోల్టేజ్ 12 వోల్ట్స్ కంటే హై ఉండాలన్నమాట. ఇప్పుడైతే నేను 7805 వోల్టేజ్ రెగ్యులేటర్ ఉందో దాన్ని అయితే కనెక్ట్ చేసి చూపిస్తాను. కనెక్షన్స్ అయితే సేమ్ అనమాట, ఇదే విధంగా కనెక్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా కనెక్ట్ చేసి అయితే చూపిస్తాను ఇప్పుడు మీకు. చూడొచ్చు ఇప్పుడు నేను 7805 వోల్టేజ్ రెగ్యులేటర్ ఉంది దానికైతే కనెక్ట్ చేశాను అనమాట మన వోల్ట్ మీటర్ని. ఇప్పుడైతే నేను పవర్ ఇస్తాను. మనకి చూడొచ్చు పవర్ సప్లైలో 1.5 వోల్ట్స్ అయితే ఉంది. చూద్దాం ఇప్పుడు మనకి అవుట్పుట్ ఎంత వస్తుందో. సేమ్ అలానే గ్రౌండ్ పిన్ టు గ్రౌండ్ పిన్ కనెక్ట్ చేస్తున్నాను. అండ్ అలాగే ఇన్పుట్ పిన్ దగ్గర ఇన్పుట్ అయితే కనెక్ట్ చేస్తున్నాను నేను. చూడొచ్చు ఈ విధంగా కనెక్ట్ చేస్తాను అనమాట. మనకి ఈ వోల్ట్ మీటర్ పవర్ రావాలంటే మినిమం 3 to 4 వోల్ట్స్ దాకా ఉండాలి, అప్పుడే మనకి ఇదైతే పవర్ వస్తుంది అనమాట. మనకి ఇప్పుడు బిలో 1.5 వోల్ట్స్ ఉంది కాబట్టి మనకైతే ఈ వోల్ట్ మీటర్లు కూడా ఏం చూపించట్లేదు. ఇప్పుడైతే నేను వోల్టేజ్ అయితే ఇంక్రీజ్ చేస్తాను చూడండి. చూడొచ్చు ఇక్కడ మనకి ఇన్పుట్లో 5 వోల్ట్స్కి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ 3.5 అలా అయితే చూపిస్తూ ఉంది. ఇప్పుడైతే నేను వోల్టేజ్ మళ్ళీ ఇంక్రీజ్ చేస్తాను చూడొచ్చు మనం 10 వోల్ట్స్ అలా ఇస్తా అంటే ఇప్పుడు మనకి కంటిన్యూస్గా 5 వోల్ట్స్ అయితే అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు నేను మ్యాక్సిమం ఇంక్రీజ్ చేస్తాను, దీన్ని కూడా ఎంత దాకా వెళ్తుందో చూద్దాము. చూడొచ్చు నేను మ్యాక్స్కి అయితే పుష్ చేశాను, 29 వోల్ట్స్ అయితే ఇన్పుట్ ఇస్తున్నాను. అయినా మనకి కంటిన్యూస్గా 5 వోల్ట్స్ మాత్రమే అవుట్పుట్ వస్తుంది అనమాట. అండ్ నేను వోల్టేజ్ రెగ్యులేటర్లో కూడా ఎక్కువ హీట్ అయితే ఏం గమనించట్లేదు. చెప్పాను కదా, ఏదైనా లోడ్ ఇస్తేనే మనకి దీనిపైన ప్రెషర్ పడి హీట్ అయితే జనరేట్ అవుద్ది. మనం ఇప్పుడు ఏం లోడ్ ఇట్లా జస్ట్ వోల్టేజ్ మాత్రం మెజర్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ మనకి వోల్టేజ్ రెగ్యులేటర్లు అయితే మాత్రం హీట్ అయితే ప్రొడ్యూస్ అవ్వట్లేదు. లైక్ ఇది మాక్సిమం మనకి 1 amp మాత్రమే సపోర్ట్ చేస్తుంది అనమాట రెగ్యులర్ యూసేజ్కి. మనం ఎక్కువ పవర్ డ్రా చేస్తున్నప్పుడు మాక్సిమం మనకి 2.2 వోల్ట్స్ అయితే అవుట్పుట్ ఇవ్వగలుగుతుంది అనమాట. అలాంటప్పుడు డెఫినెట్లీ మనకి దీన్ని కూల్ చేయాలి, లేకపోతే కుదరదు అనమాట. మనకి 2.2 వోల్ట్స్ అయితే అవుట్పుట్ రాదు. సో ఈ విధంగా అయితే మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. ఈ వోల్టేజ్ రెగ్యులేటర్స్ అసలు చాలా వాటిల్లో యూస్ చేసుకోవచ్చు. మనం చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనం ఏదైనా 12 వోల్ట్ సంబంధించిన కాబ్ ఎల్ఈడి అలాంటివి టార్చ్ లైట్స్ అలాంటివి తయారు చేస్తున్నాము, వాటికి కూలింగ్ ఫ్యాన్స్ చిన్నవి యాడ్ చేయాలి కదా. అలాంటప్పుడు మనకి ఓన్లీ 5 వోల్ట్ ఫ్యాన్ అలాంటివి మాత్రమే యాడ్ చేయగలుగుతున్నాం అనుకోండి. అప్పుడు మనకి దానికి స్టెప్ డౌన్ చేయడానికి మళ్ళీ మనం ఇలాంటి స్టెప్ డౌన్ మాడ్యూల్స్ అయితే అవసరం లేదనమాట. జస్ట్ మనం ఆ కూలింగ్ ఫ్యాన్కి 1 amp మాత్రమే తీసుకుంటుంది కాబట్టి అలాంటప్పుడు మనకి ఇవైతే యూజ్ అవుతాయి అనమాట. జస్ట్ ఇది మనం ఇన్పుట్లో 12 వోల్ట్ ఇచ్చి అవుట్పుట్లో 5 వోల్ట్ తీసుకుని ఉంటే మనకి ప్రాపర్గా సెట్ అనమాట. మళ్ళీ మనం స్టెప్ డౌన్ మాడ్యూల్స్ అన్ని వేరే ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్గా వీటితో అయితే మనం యాడ్ చేసేసుకోవచ్చు. ఇవి చాలా ఈజీగా దొరికే వోల్టేజ్ రెగ్యులేటర్స్ అనమాట. బట్ వీటికంటే చిన్నవి కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు చూసారా, ఇక్కడ కనిపిస్తుంది చూసారా, మనకి ఆర్డినోలో ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఇది కూడా ఒక వోల్టేజ్ రెగ్యులేటర్ అనమాట. మనకి ఇన్పుట్లో 12 వోల్ట్స్ ఇస్తాం కదా, డీసీ పిన్ అయితే కనెక్ట్ చేసేటప్పుడు లైక్ 7 to 12 వోల్ట్స్ అలా ఇచ్చినప్పుడు డైరెక్ట్గా ఇది 5 వోల్ట్స్కి అయితే స్టెప్ డౌన్ చేసి మనకి బోర్డ్కి అంతా పవర్ అయితే ఇస్తుంది అనమాట. సో ఆ విధంగా ఇలాంటి చిన్న మాడ్యూల్స్ కూడా దొరుకుతాయి. కాకపోతే ఇవి కొనడం కొంచెం కష్టం, కానీ
బట్ ఇవి ఈజీగా దొరుకుతాయి అనమాట. ఈ 7805 అని 7812 అని ఇవి ఈజీగా దొరుకుతాయి అనమాట. మనకి ఏ వోల్టేజ్లో కావాలో ఆ విధంగా ఈజీగా అయితే దొరుకుతాయి ఇవి. చూడొచ్చు ఇప్పుడు నేను ఆర్డినో బోర్డు తీసుకున్నాను అండ్ అలాగే మన 12 వోల్ట్ బ్యాటరీ ఉంది, దాన్ని తీసుకున్నాను. మనకి చూడొచ్చు ఇందులో బ్యాటరీలో అయితే మనకి 12.3 వోల్ట్స్ అయితే ఉందన్నమాట. ఇప్పుడు దీన్ని నేను ఇన్పుట్లోకి అయితే ఇస్తాను. మన ఇన్పుట్లో ఇవ్వగానే మనకి పవర్ వస్తుంది. చూడొచ్చు అంత పవర్ అయితే అయ్యింది. చూడొచ్చు నేను మన మల్టీమీటర్ అయితే తీసుకున్నాను. మీరు సరిగ్గా గమనించారా, ఫస్ట్ పిన్ అండ్ మిడిల్లో పిన్ కనెక్ట్ చేస్తుంటే మనకి కంటిన్యూస్గా 5 వోల్ట్స్ అయితే వస్తుంది. అండ్ ఫస్ట్ పిన్ అండ్ ఫైనల్ పిన్ కనెక్ట్ చేస్తుంటే మనకి 11.37 వోల్ట్స్ అయితే వస్తుంది అనమాట. మనం డైరెక్ట్గా ఇందులో వచ్చే ఇన్పుట్ వోల్టేజ్ని అయితే డైరెక్ట్గా 5 వోల్ట్స్కి అయితే కన్వర్ట్ చేసి మనకి బోర్డ్కి అయితే పవర్ ఇస్తుంది అనమాట. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ వోల్టేజ్ రెగ్యులేటర్, కాకపోతే ఇది కూడా ఎక్కువ పవర్కి అయితే సపోర్ట్ చేయదు. ఆన్ యావరేజ్గా బిలో 1 amp మాత్రమే సపోర్ట్ చేస్తుంది అనమాట ఇవి. అండ్ ఈ ఆడిన బోర్డ్ని పవర్ చేయడానికి అది మ్యాక్సిమం సరిపోద్ది అనమాట మనకి. కాబట్టి మనకి ఆన్ బోర్డ్స్లో లైక్ పీసీబీస్లో అలాంటి వాటిలో ఈ టైప్ ఆఫ్ రెగ్యులేటర్స్ అయితే యూస్ చేస్తుంటారు. ఈవెన్ దీనికంటే చిన్నవి కూడా ఉంటాయి అనమాట. ఎగ్జాంపుల్ ఇక్కడ చూసారా, మనకి బిఎంఎస్లో ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఇవన్నీ మనకి వోల్టేజ్ రెగ్యులేటర్స్ ఇక్కడ కనిపిస్తుంది చూడొచ్చు. ఇవి ఈచ్ 3.3 వోల్ట్స్ అయితే అవుట్పుట్ ఇవ్వగలుగుతాయి అనమాట. మనకి ఇన్పుట్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఇన్ని బ్యాటరీస్ అయితే యాడ్ చేస్తాం కదా, ఇది యాక్చువల్గా 6S బిఎంఎస్ అనమాట. మనకి ఏం చేస్తుంది, ఇక్కడ 6 పీసెస్ అయితే ఉంటాయి చూడొచ్చు. 1 2 3 4 5 6 ఇక్కడ మనకి 6 వోల్టేజ్ రెగ్యులేటర్స్ అయితే ఉన్నాయి. మనం ఎప్పుడైతే వోల్టేజ్ ఇన్పుట్లో మనకి 18 వోల్ట్స్ అలా ఇస్తామో వాటిలన్నింటినీ ఇవైతే ఇన్పుట్ తీసుకొని మనకి కంటిన్యూస్గా లైక్ 4 వోల్ట్స్ అలా అయితే అవుట్పుట్ వస్తుంది అనమాట. మనకి 5 వోల్ట్స్ ఆ విధంగా అయితే అవుట్పుట్ వస్తుంది. యాజ్ పర్ ఇక్కడ మనకి రెసిస్టర్స్ అండ్ ఇక్కడ యూజ్ చేస్తున్న ఛార్జింగ్ మాడ్యూల్స్ బట్టి మనకి 5 వోల్ట్స్ ఆర్ 4.2 వోల్ట్స్ అలా అయితే అవుట్పుట్ వస్తుంది అనమాట. సో దట్ మనకి ఈచ్ బ్యాటరీకి ప్రాపర్గా వోల్టేజ్ని స్ప్లిట్ అయ్యి ఛార్జ్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకి 6S బిఎంఎస్ కాబట్టి మనకి ఇక్కడ 6 పీసెస్ ఉన్నాయి. అండ్ అలాగే 3S బిఎంఎస్ చూపిస్తాను చూడండి. ఇది చూడొచ్చు, ఇది 3S బిఎంఎస్ కదా, మనకి ఇక్కడ 3 పీసెస్ అయితే ఉన్నాయి చూడొచ్చు. మనకి ఇక్కడ ఛార్జింగ్ ఐసీస్ ఉన్నాయి అండ్ అలాగే ఇక్కడ వోల్టేజ్ రెగ్యులేటర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు. సో ఈ విధంగా ఇప్పుడు మనం 12 వోల్ట్స్ ఇచ్చినప్పుడు ఆ 12 వోల్ట్స్ని 3 పార్ట్స్ ఈక్వల్గా డివైడ్ చేసి అయితే మనకి ఈచ్ బ్యాటరీకి అయితే ప్రాపర్గా ఛార్జ్ చేస్తుంది అనమాట. ఆ విధంగా అయితే ఈ వోల్టేజ్ రెగ్యులేటర్ అయితే యూజ్ అవుతాయి. సో దట్ మనం బిఎంఎస్ ఎందుకైతే యూజ్ చేస్తామంటే బ్యాలెన్స్గా ఛార్జ్ చేయడానికి, డిశ్చార్జ్ చేయడానికి యూజ్ అవుతుంది. కాబట్టి మనం ఇవి యూజ్ చేస్తుంటాం కదా, సో వాటికి యూజ్ అయ్యే ఈ వోల్టేజ్ రెగ్యులేటర్స్ అయితే యూజ్ చేస్తారన్నమాట వాళ్ళు కూడా, ఆ బ్యాటరీస్ని ఈక్వల్గా ఛార్జ్ చేయడానికి. అండ్ అఫ్ కోర్స్ నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఫైనల్గా నేను ఒక వోల్ట్ మీటర్ అయితే తయారు చేశాను అనమాట, ఆర్డినో అయితే యూజ్ చేసుకొని. చూడొచ్చు మనకి ఈ విధంగా ఎల్సిడి డిస్ప్లేకి అయితే కనెక్ట్ చేసి తయారు చేశాను నేను. మనం వోల్టేజ్ అయితే ఈజీగా చెక్ చేసుకోవచ్చు అనమాట. మనకి వోల్ట్ మెజర్మెంట్ సెన్సార్ ఉంది కదా, ఈ సెన్సార్ అయితే యూజ్ చేసుకొని నేను బిల్డ్ చేశాను అనమాట దీన్ని. చూడొచ్చు, ఒకసారి టెస్ట్ చేసి చూపిస్తాను చూడండి. చూడొచ్చు మనకి వోల్టేజ్ అనేది ప్రాపర్గా చూపిస్తుంది. చూడొచ్చు 11.6 అలా అయితే వోల్టేజ్ అయితే చూపిస్తుంది చూడొచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, నెక్స్ట్ వీడియో దీని గురించి పోస్ట్ చేస్తాను డీటెయిల్డ్గా, మీరు కూడా ఎలా తయారు చేసుకోవచ్చు ఏంటి అని. అండ్ ఇది ఒక పవర్ బ్యాంక్ మాడ్యూల్ అనమాట. దీని గురించి మీకు ఆల్రెడీ ఒక బ్రీఫ్గా అయితే చెప్పాను. ఇది మనకి స్టెప్ అప్ చేసి అయితే 5 వోల్ట్స్ ఇస్తుంది. ఇక్కడ యూస్ చేస్తున్న ఇండక్టర్ అయితే యూస్ చేసి అని చూడొచ్చు. ఈ మాడ్యూల్కి అయితే మనం డైరెక్ట్గా మన బ్యాటరీని అయితే కనెక్ట్ చేస్తాను అనమాట. బ్యాటరీ నెగిటివ్ అండ్ పాజిటివ్ అయితే. ఇప్పుడు మన బ్యాటరీ వోల్టేజ్ ఎంత ఉందో చూపిస్తాను ఒకసారి. చూడొచ్చు మన బ్యాటరీ వోల్టేజ్ అయితే 4 వోల్ట్స్ అయితే ఉందన్నమాట. చూడొచ్చు డైరెక్ట్గా మనకి 4.7 వోల్ట్స్ అయితే అవుట్పుట్ ఇస్తుంది అనమాట. ఇందులోంచి మనకి యూఎస్బీ ఉంది కదా, ఇందులోంచి అయితే మనకి డైరెక్ట్గా 5 వోల్ట్స్ అయితే అవుట్పుట్ ఇస్తుంది అనమాట. మనం డైరెక్ట్గా యూఎస్బీ దగ్గర కేబుల్స్ అయితే యాడ్ చేసుకొని, వైర్స్ అయితే యాడ్ చేసుకొని మనం 5 వోల్ట్స్ అయితే అవుట్పుట్ తీసుకోవచ్చు. లైక్ చిన్న బ్లూటూత్ స్పీకర్స్ అలాంటివి తయారు చేసుకోవడానికి కంటిన్యూస్గా 5 వోల్ట్ కావాలి కదా, అలాంటి వాటికి ఇది సరిపోతుంది అనమాట. మొబైల్స్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ అలాంటప్పుడు కొంచెం బ్యాకప్ రావడానికి అలా ఛార్జ్ చేసుకోవడానికి అయితే ఇవి యూజ్ చేసుకోవచ్చు అనమాట. మనకి రెగ్యులర్గా 3.7 వోల్ట్స్ ఇన్పుట్ తీసుకొని 5 వోల్ట్ దాకా అయితే అవుట్పుట్ ఇస్తుంది కంటిన్యూస్గా. లైక్ 5 వాట్ అయితే అవుట్పుట్ ఇస్తుంది అనమాట మన మొబైల్స్ని ఛార్జ్ చేసుకోవడానికి. సో ఇవి గైస్ మ్యాక్సిమం నేను యూజ్ చేసే వోల్టేజ్ రెగ్యులేటర్స్ అయితే. అండ్ మీకు ఇంకా వేరే దాని గురించి ఏదైనా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. వాటి గురించి నేను డెఫినెట్లీ ఇంకా ఇన్డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ మనకి నేను యూజ్ చేసే ప్రాజెక్ట్స్లో మ్యాక్సిమం ఇవే అనమాట నేను యూజ్ చేసేవి. బట్ ఇవైతే నేను ఎక్కువ ప్రిఫర్ చేయను, అంటే ఇవి స్పేస్ ఎక్కువ అయిపోతాయి. అండ్ అలాగే మన ప్రాజెక్ట్స్లో లైక్ ఎక్కువ మనకి ఎక్కువ పవర్ కావాలనుకున్నప్పుడు ఇవి అయితే యూజ్ చేసుకోవచ్చు. బట్ మ్యాక్సిమం నేను ఈ టైప్ అయితే యూజ్ చేస్తాను అనమాట. ఇవి లీనియర్ వోల్టేజ్ రెగ్యులేటర్స్ ఇవే యూజ్ చేస్తాను మ్యాక్సిమం. మనకి 7805 కానీ లేకుంటే 7812 కానీ ఇవే ఎక్కువ యూజ్ చేస్తాను అనమాట. నాకు ఇవి చిన్నవిగా ఉంటాయి అండ్ అలాగే మనకి కంటిన్యూస్గా 5 వోల్ట్ అయితే ఇస్తుంది అనమాట. కాబట్టి నేను మ్యాక్సిమం యూజ్ చేసేటివి ఇవే. సో చూసారు కదా ఈ వీడియో ద్వారా మీరు ఎంత కొంత నేర్చుకున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అయితే చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో and stay tuned for my next video.